హాయ్ హలో గాయ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే, మొన్న మీకు చెప్పాను. ఏం చెప్పాను? స్టడీకి స్టడీకి ఏ ల్యాప్టాప్స్ యూజ్ చేయాలి, ఏ కాన్ఫిగరేషన్ అయితే సరిపోతుంది, అంటే స్టడీ పర్పస్ అయితే ఏ ల్యాప్టాప్స్ వాడాలి, బిజినెస్ పర్పస్ అయితే ఏ ల్యాప్టాప్స్ వాడాలనేది మొన్న మీకు చెప్పాను. ఈరోజు దాని గురించి డిస్కస్ చేసుకుందాం. మనం స్టడీ పర్పస్లో వచ్చేసి మనం 1 to 10th వరకు ఒక కాన్ఫిగరేషన్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వరకు ఒక కాన్ఫిగరేషన్ యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బీటెక్ స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళకు వరాకిలు, ఆటో క్యాడ్, పైథాన్ అలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు తీసుకున్న కోర్స్ బట్టి అన్నమాట. సివిల్, మెకానికల్ దాన్ని బట్టి కోర్స్ బట్టి ఉంటుందన్నమాట. బీటెక్ వాళ్ళకైతే మినిమం ఐ5 ఉండాలి. ఐ5 8 GB 16 GB ర్యామ్ ఉండాలి. ఐ5 జనరేషన్లో 13th కానీ 14th కానీ అలా ఏదైనా ఓకే. దాంతోపాటు ఇంటర్నల్గా ఒక 2 GB గ్రాఫిక్ కార్డు ఉండాలి. 512 SSD అయితే సరిపోతుంది. i7 అనేది టాప్ ఎండ్. ఐ5 తర్వాత i7, ఫస్ట్ i3, తర్వాత i5, తర్వాత i7 అనేది టాప్ ఎండ్. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th ఈ బేసిక్స్లో అయితే వీళ్ళకి i3 అయినా సరిపోతుంది. i3లో 8 GB 16 GB లేదంటే 512 SSD 256 SSDతో అయినా సరిపోతుంది. కోడింగ్ పర్పస్ వీళ్ళకి కూడా i5 కావాలి మినిమం. అయితే ప్రజెంట్ మన దగ్గర అయితే న్యూ ఉన్నాయి, సెకండ్స్ ఉన్నాయి, రెండు వెర్షన్స్ ఉన్నాయి అన్నమాట. మనకు సెకండ్స్లో ఐఫైలో 10th 8th జనరేషన్ వచ్చే కాన్ఫిగరేషన్ అదే కొత్తదైతే 50-55K అబవ్ ఉంటుందన్నమాట. సో మనకి వేరియేషన్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏంటంటే ఏం ఉండదు. కంపెనీ ఒక 1 year వారంటీ ఇస్తుంది అన్నమాట. ఇంటర్మీడియట్ 10th అయితే i3 అయినా ఓకే సరిపోతుంది. బీటెక్ స్టూడెంట్స్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా i5 ఉండాలి, గ్రాఫిక్ కార్డు ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, 512 SSD ఉండాలి. కోడింగ్ పర్పస్ అయినా అంతే. ఏ కానీ మల్టీమీడియా కానీ మూవీ మేకింగ్ కానీ అలాంటి కోర్సులకి అయితే మాత్రం వాళ్ళకి మినిమం i7 ఉండాలి. ఒక 32 GB 64 అట్లా ర్యామ్ ఉండాలి. 1 TB 2 TB హార్డ్ డిస్క్ ఉండాలి. గ్రాఫిక్ కార్డ్ మినిమం 4 GB ఉండాలన్నమాట. హై లెవెల్ గ్రాఫిక్స్, హై లెవెల్ మూవీ మేకింగ్స్కి వీటికి అన్నిటికి కూడా ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ అనేది ఉండాలి. ల్యాప్టాప్తో వన్స్ ఏదైతే వస్తుందో అదే అన్నమాట. దాన్ని ఎక్స్చేంజ్ చేయడం కుదరదు. ర్యామ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, హార్డ్ డిస్క్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం 16 GB సరిపోతే 32 GB అట్లా వేసుకోవచ్చు. అదేవిధంగా డెస్క్టాప్ అయితే గ్రాఫిక్ కార్డ్ అయినా ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే డెస్క్టాప్కి ల్యాప్టాప్కి ఏంటంటే ఇది ట్రావెలింగ్ చేయలేము, అది ట్రావెల్ చేయొచ్చు అన్నమాట, అంతవరకే. కానీ రఫ్ యూస్కి అయితే మాత్రం డెస్క్టాప్ కరెక్ట్ అనమాట. ఒక దగ్గర కంటిన్యూస్గా పెట్టి వాడాలన్న ఒక కాన్సెప్ట్ తప్ప రఫ్ యూస్కి అయితే మాత్రం డెస్క్టాప్ కరెక్ట్.